మనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏడయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ప్రభువు దినములో ఆయన సన్నిధిలో చేరి ఆయన బల చుట్టూ ఒలివ మొక్కల వేళ చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికి అనుగ్రహించాడు. కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని, కీర్తించే భాగ్యాన్ని, పూజించే భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఆయన ఎవరు అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు. పరిశుద్ధుడు 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 అని కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన పరాక్రమమును, ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన ఐశ్వర్యమును, ఆయన గుణగణములను ఈ ఉదయకాల వేళలో తలపోసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా ప్రభువు దినములో, పరిశుద్ధమైన దినములో ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన మీద రుణముగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని ఆయన కొట్టివేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎవరు అంటే ఆయన అద్వితీయ దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్పి చూస్తుంటున్నాం. ఆది సంభూతుడు, అత్యంత రహితుడు, ఆధారభూతుడు, సమస్తమును కలుగచేసిన వాడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి దేవుడు. అటువంటి దేవాతి దేవుని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మనందరికి అనుగ్రహించాడు. ఆయన ఎవరు అంటే ఆది సంభూతుడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆయన ఆది యందున్న దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు. అంతేకాదు కానీ ఆయన యోహాను సువార్తలో కూడా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా గమనిస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పేసి చూస్తుంటాం. 14వ వచనంలో కూడా చదివినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పి చూస్తుంటాం. మహిమా స్వరూపుడైనటువంటి ఆయనను, అద్వితీయుడైనటువంటి ఆయనను, ఆధారభూతుడైనటువంటి ఆయనను, ఆది యందు ఉన్నటువంటి ఆయనను, ఆకాశమును కలుగు చేసినటువంటి ఆయనను, భూమి ఆకాశమును సృజించినటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన్ను ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారము కావుతున్నాం. ఇదే కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరము సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండక దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను
మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి అని చెప్పి చూస్తుంటాం. మన మీద రుణముగాను మనకు విరోధముగా నున్న పత్రమును మేకులతో కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించిన దేవాతి దేవుణ్ణి స్తుతించాలి. కొట్టివేసినటువంటి దేవుడు, దాని మీద చేవరాతను తుడిచివేసినటువంటి దేవుడు స్తుతించాలి. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసిన ఆ దేవుణ్ణి మనం స్తుతించాలి. మన మీద మన అపరాధములన్నిటిని క్షమించినటువంటి దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో చూస్తాం కదా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయినటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో నన్ను ప్రేమించాడు. అటువంటి ప్రేమామూర్తిని, ప్రేమ కలిగిన దేవుణ్ణి, ప్రేమ స్వరూపుణ్ణి ఈ ఉదయకాల వేళలో ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారం కాబట్టున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసి, అవును ఒకప్పుడు మనము చచ్చిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి మనల్ని ఆయనతో కూడా జీవింపచేశాడు. జీవాధిపతి అయినటువంటి ఆయన సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను నీకు నాకు దయచేశాడు. కృప కలిగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, కృప అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహుఆటముగా వేడుకకు కనుపరుచెను అని చెప్పి చూస్తారు. అటువంటి దేవాది దేవుణ్ణి మనము ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఒకటి, మన మీద రుణముగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని తీసివేశాడు. మనకు విరోధముగా నుండిన ఆ పత్రమును మేకులతో కొట్టివేసినటువంటి దేవుని మనం స్తుతించాలి. దాని మీద చేవరాతను తుడిసివేసినటువంటి ఆయన మనం స్తుతించాలి. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసిన మన అపరాధములన్నిటినీ క్షమించి ఉన్నటువంటి దేవుని మనము స్తుతించాలి. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాడు. ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు. సమస్తమును ఆయనవే, భూమి ఆయనదే, ఆకాశము ఆయనదే. ఆయన ఎవరికి రుణస్థుడు కాదు, అందరికీ అన్నిటినీ అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. అవును, అందరికీ దయచేసినటువంటి వాడు. అందును బట్టి ఆయన్ను మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కాబట్టి ఆయన మనము స్తుతించాలి. పాపమునకు రుణస్థుడుగా ఉన్న మానవుడు అపవాదికి పాపమునకు రుణస్థుడుగా ఇష్టపూర్వకంగా అమ్మివేసుకున్నాడు. అటువంటి వారిని విడిపించాడు. రుణమును ఆయన ఎంతగానో ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి ఆ రక్త ధారణలతో మన ప్రతి పాపమును కడిగి ఆ రుణపత్రమును మేకుల కొట్టివేసి తీసివేసినటువంటి ఆ గొప్ప దేవుని మనము ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని చెప్పి చూస్తుంటాను. ఇక్కడ గమనిస్తే నేను పాపమునకు అమ్ముకున్న వారముగా ఉంటాను. అటువంటి దాని నుండి తప్పించినటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించాలి. ఇదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడినాం. ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఎట్లా? ఆయన రక్తము ద్వారా. ఒకప్పుడు మనము పాపులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తము ద్వారా విడుదల, విమోచన అనుగ్రహించమంటే ఆ దేవాతి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి ఆయనను స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. పాప రుణమును తీర్చిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఉదయకాల వేళలో ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. రుణమును తీర్చుటకు ఆ వ్యక్తి ఎటువంటి వాడు అంటే ధనవంతుడైనటువంటి వాడు. మన కొరకు దరిద్రత కలిగి మన కొరకై దీన దరిద్రులమైనటువంటి మన నిమిత్తమై ధనవంతుడైనటువంటి ఆయన, ఐశ్వర్యము కలిగినటువంటి ఆయన, ధనవంతుడైనటువంటి ఆ దేవునితో కూడా ఉన్నటువంటి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయనే నీ కొరకు నా కొరకు తను తగ్గించుకొని భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా ఉంటున్నా. ఐశ్వర్యవంతుడు, ప్రేమలో ఐశ్వర్యవంతుడు, కృపలో ఐశ్వర్యవంతుడు, క్షమాపణలో ఐశ్వర్యవంతుడు కదా. అనేక మంది పాపముల కొరకై, ప్రతివానిని విమోచించుట కొరకై, ప్రతివానిని రక్షించుట కొరకై ఆయన పరలోకము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు. ఇక్కడ గమనించినట్టయితే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాం. నీతిమంతుడైనటువంటి ఆయన సన్నిధిలో మనం ఉంటుండగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం గమనించినట్టయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చదివినట్లయితే అక్కడ మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. తండ్రి అయిన దేవునికి యాజకులుగా రాజ్యముగాను చేశాడు. ఒకప్పుడు మనం యాజకులము కాదు, ఒకప్పుడు దూరస్తులము, ఒకప్పుడు అన్యాయస్తులము, ఒకప్పుడు ఊరి వెలుపల ఉండవలసిన వారము, ఒకప్పుడు అక్రమస్తులము, ఒకప్పుడు అయోగ్యులమైనటువంటి మనల్ని ఆయన సన్నిధిలో యాజకులుగా చేశాడు. రాజులని యాజక సమూహముగా చేశాడు. ఆ రాజాతి రాజు సన్నిధిలో కూర్చొని స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించే భాగ్యాన్ని దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఐశ్వర్యవంతుడైనటువంటి ఆయన ధనవంతుడైనటువంటి ఆయన దీన దరిద్రమైనటువంటి నీ నా నిమిత్తమై పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు. పాప రుణమును తీసివేసినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. పాప రుణమును తీర్చిన యేసుక్రీస్తును స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు
తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అని చెప్పి చూస్తుంటాం. నీతిమంతుడైనటువంటి ఆయనను ఆయన సన్నిధిలో చేరి ఆయన బలచుట ఒలే మొక్క వలె చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయని చెప్పిన మాటను బట్టి ఆయన స్తుతించాలి. యోగ్యమైన జీవితం కలిగి ఆయన స్తుతించాలి. ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని ఆయన శరీరముకు సాదృశ్యుకున్న రొట్టెలు ఆయన రక్తములకు సాదృశ్యుకున్న పాత్రలో చేయివేయవలసిన వారముగా ఉంటున్నా. భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించి ఆరాధించవలసిన వారముగా ఉంటున్నా.